ఎస్ ఎస్ సురేష్ గారు ఇక్కడ క్లారిటీ ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది అనేది కాదు. నిజంగా గత సంవత్సరం సెప్టెంబర్లోనూ అక్టోబర్లోనూ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతమంది పోయి మాకు అన్యాయం జరిగిందని కలిశారు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్వీట్ ఎందుకు చేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2, నవీన్ గురించి మీరు మాట్లాడారు. నవీన్ గురించి కొన్ని మీరు మాట్లాడారు. అట్ ది సేమ్ టైం పబ్లిక్ డొమైన్లో మీరు మెరిట్ లిస్ట్ లేదంటున్నారు. మీకు ఏ మెరిట్ లిస్ట్ కావాలంటే ఆ మెరిట్ లిస్టు నేను పంపుతాను మీకు. అంటే నా దగ్గర కూడా ఉంది. అంటే పబ్లిక్ డొమైన్లో లేకపోతే నా దగ్గరికి రాదు కదా. సో ఖచ్చితంగా ఆ ఆరోపణని పక్కన పెట్టండి. ఇందాక నవీన్ గురించి చెప్పారు. అతను ఎవరైతే ఏపీఎస్సీఆర్టీలో పనిచేసినటువంటి అతను ఉన్నాడో అతనికి సంబంధించి చెప్పారు. ఒక్కసారి పీసీఆర్ అది ఒక్కసారి ఆ డాక్యుమెంట్ చూపించండి. ఇది ఆయనకు వచ్చినటువంటి ర్యాంక్ కార్డ్ అండి. నవీన్ ఇతని పేరు. ర్యాంక్ కార్డు కూడా ఉంది మన దగ్గర. ప్రైమ్ నేను తీసుకున్నాము. నవీన్ పురమ, సన్ ఆఫ్ రాధాకృష్ణ. ఈయన 2 ఉద్యోగాలకి పోస్టులకి రాశాడు. అందులో సోషల్ స్టడీస్ ఒకటి, రెండోది వచ్చేసి తెలుగు జోన్ 2కి ఒకటి రాశాడు. సో సోషల్ స్టడీస్లో వచ్చేసి ఆయన నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది కృష్ణా జిల్లాలో. సో నెంబర్ 1 ర్యాంకు వచ్చినటువంటి పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం పీసీఆర్ ఆ సోషల్ ర్యాంక్ 1 అనే డాక్యుమెంటు ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు నవీన్ పురమ అనేటటువంటి ఒక డాక్యుమెంట్ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఏపీ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి దాంట్లో నెంబర్ 1 ర్యాంక్ ఆయనకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే నెంబర్ 1 ర్యాంక్ వచ్చినటువంటి అతను ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించి పీసీఆర్ ఒకసారి ఆ ర్యాంక్ కార్డు కూడా చూపించండి మీరు ప్లీజ్. ఆ ర్యాంక్ కార్డులో కూడా మన దగ్గర ఉంది. ర్యాంక్ కార్డులో కూడా ఆయనకి మార్కులు వచ్చే బాగానే ఉన్నాయి. తర్వాత వెంటనే మీన్స్ ఏంటి? అతనికి సంబంధించినటువంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని తెలిసిన వెంటనే ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఇతను ఏపీఎస్సీఆర్టీలు పనిచేసినాడు అని చెప్పేసి వాళ్ళు చూసినటువంటి వెంటనే అతను ఏం చేశారంటే వెంటనే ఆయనకు వచ్చినటువంటి ర్యాంక్ని తొలగించినటువంటి పరిస్థితి. సో అదేవిధో ఎవరో బయట పెట్టినంత మాత్రానో లేకపోతే ఆయన కోర్టుకు వెళ్ళినంత మాత్రానో సో ఆయన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియనటువంటి సిచ్యువేషన్. సో మరి తొలగించకపోతే మీరు అడగడం కరెక్టే. ఏదో ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేసినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఆయనకి క్వశ్చన్ పేపర్ తెలుసు. సో కాబట్టి ఆయన రాశాడు కాబట్టి నెంబర్ 1 ర్యాంక్ వచ్చిందని చెప్పేసి సో ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. వెంటనే బయట పెట్టేశారు. ఇప్పుడు ఇది జరిగిందని చెప్పి తెలిసిన వెంటనే నిజంగా లీక్ జరిగిందా లేదా అనేటటువంటి ఇంటర్నల్ ఎంక్వైరీ నడిచింది. ఒకసారి పీసీఆర్ ఆ కోర్టు కేసు డీటెయిల్స్ కూడా చూపించండి. అందులో కూడా అతను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేనైతే ఎగ్జామ్ రాశాను, నేను అందులో పనిచేస్తున్నాను అని చెప్పేసి అతనే కోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది తెలుసుకున్న వెంటనే తొలగించారు. అతనికి సంబంధించినటువంటి ర్యాంకును తొలగించారు, ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు, అతను ఆ పోస్ట్ నుంచి తొలగించారని చెప్పేసి కూడా నిన్న ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వచ్చినటువంటి నష్టం ఏంటి? మీరు రాజుగారు ఇప్పుడు అతన్ని ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి తొలగించారు, బాగానే ఉంది. ఇప్పుడు అతని ద్వారా ఏ రకమైనటువంటి అవకతవకలు జరిగాయన్నది ఎవరికి తెలుసు? దాని మీద ఏ రకమైనటువంటి నష్టం అభ్యర్థులకు జరిగిందన్నటువంటి విషయాన్ని ఎవరైనా పరిగణలోకి తీసుకుంటున్నారా? ఇప్పుడు ఇంత బాహాటంగా అతని ఇంటర్నల్ ఎంక్వైరీ ద్వారా కేవలం అతన్ని తొలగించాము అంటే ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ అతను అఫిడవిట్ లో కూడా కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆయన ఏంటి, నేను ఒక కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే, పేపర్లకు సంబంధించిన ఇష్యూలో నేను లేను. ఎందుకు అంటే ఇక్కడ విచారణ చేసినటువంటి సందర్భంలో ఆయన ఎక్కడ పేపర్ల కూర్పులోనో లేకపోతే అందులోనో పనిచేశారని చెప్పాల. అతను నేను చదువుకొని నా మెరిట్ ప్రకారమే నాకు ఆ ర్యాంక్ వచ్చింది అని చెప్పేసి అఫిడవిట్ ఇచ్చాడు అనమాట. సో అతను ఎక్కడ అందులో పనిచేయాలి, ఆయన పేపర్లు తీసుకొచ్చేసి ఇంట్లో కూర్చొని చదువుకున్నాడని చెప్పేసి కూడా ఎక్కడ ఎంక్వైరీలో తేలా. పారదర్శకంగా జరగాలి కాబట్టి ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తికి మొదటి ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తుంది కాబట్టి దాని మీద ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలినటువంటి అంశాల ప్రకారంగానే ఆయనకి ఆ ర్యాంక్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో నిజంగా లీక్ అయి ఉంటే ఆ రోజే బయటకు వచ్చి ఉంటాయి, లేకపోతే ఈ రోజైనా మీరు సాక్ష్యాలు ఉంటే బయట పెట్టండి. రాజుగారు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ చేసినటువంటి దొంగలు కూడా మొదట్లో చెప్పినటువంటి విషయం మాకు సంబంధం లేదు, ఇది మాకు సంబంధం లేదని ప్రతి ఒక్కరు బుకాయించినటువంటి పరిస్థితి. ఎవరు కూడా మేము పేపర్ లీక్ చేసామో లేదా నేను పేపర్ చూసి రాశానో ఏ వ్యక్తి కూడా చెప్పేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే అతన్ని ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి అతన్ని తొలగించారు, బాగుంది. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది ఏమన్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు సార్ ఇబ్బంది, ఆ సదరు వ్యక్తి ఏ రకమైనటువంటి అవకతవకలు చేశాడన్న కోణంలో ఎవరైతే ఈ యొక్క 16,370 పోస్టులకి పరీక్ష రాసిన 3 లక్షల మందికి ఇబ్బంది. వాళ్ళ యొక్క ఏదైతే నిజాయితీతో ఎగ్జామ్ రాశారో, కష్టపడి చదివారో, అహర్నిశలు ఈ యొక్క ఉద్యోగం కోసమే చదువుకుని రాశారో వాళ్ళకి నష్టం ఈ రోజు. దీని మీద అవకతవకలు మీరు అన్నారు, మెరిట్ లిస్ట్ నా దగ్గర ఉంది, ఏది కావాలో మీకు పంపుతానని. మొన్న నియామకాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత
ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులలో జాబితా పెట్టాల్సినటువంటి నియమం నిబంధన ఉంది, మీకు తెలుసు ఆ విషయం. ఎందుకు నియామకాల లేదు, నియామకాలు అయిపోయిన తర్వాత కాదండి, సారీ నియామకాలు అయిపోయిన తర్వాత కాదు, నియామకాలకి ముందే వాళ్ళు వెబ్సైట్ లో ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్స్ తో సహా చాలా క్లియర్ గా జాబితాలు పెట్టినటువంటి పరిస్థితి. సో జాబితాలు పెట్టలేదు, వాళ్ళు ర్యాంకులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నా మీకు. గారికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, విద్యార్థి సంఘ నాయకులతో పాటు నేను కూడా వెళ్ళడం జరిగింది. మీకు కావాలంటే ఆ ఫుటేజ్, వీడియో, ఫోటోస్ పంపుతాను, వార్తాపత్రికలు వచ్చినా కూడా. ఎందుకు జాబితా కేవలం SMS ల ద్వారా పంపుతున్నారు, ఎందుకు ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క మెరిట్ ని తెలుసుకునేటువంటి అర్హత లేదు, దీని వెనుకున్నటువంటి ఆంతర్యం ఏమిటనేటువంటి కోణంలో మేమే పోరాటం చేయడం జరిగింది. ఎక్కడ కూడా తరువాత ఈ యొక్క నియామకాల ప్రక్రియ జరిగేటప్పుడు అయిపోయే క్రమంలో ఆ తర్వాత దీనిపైన పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విమర్శల కోణంలో ఆ తర్వాత ఈ యొక్క జాబితా, ఇది కూడా తప్పుడు తరగతిగా ఉన్నటువంటి జాబితా. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఒకటి అంటే మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఒకటి మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, సెలెక్టర్ లిస్ట్ ఒకటి సార్. మెరిట్ లిస్ట్ ఒకటి ఉంటుంది, సెలెక్టర్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది, రెండు ఉంటాయి అన్నమాట. మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. ఒక నిమిషం సార్, మెరిట్ లిస్ట్ వినండి సార్, మెరిట్ లిస్ట్ అనేది ఒక నిమిషం, మెరిట్ లిస్ట్ అనేది వినండి సార్, మెరిట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేస్తారు. తర్వాత వచ్చే సెలెక్టర్ లిస్ట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి కాల్ లెటర్ పంపాలి, వాళ్ళ కాల్ లెటర్ తీసుకొని రావాల్సిందే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి. నేను కలెక్టరేట్ లో మీరు నాకు ప్రచురించారు సార్, ఇదిగోండి డాక్యుమెంట్ అంటే కుదరదు. వాళ్ళకి కాల్ లెటర్ పంపించారు, ఫోన్లు చేశారు, వాట్సాప్ మెసేజ్లు పెట్టారు, ఒక రోజు వెయిట్ చేశారు. ఒక రోజు ఈ రోజు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటే ఒక రోజు వాయిదా వేసి మరి రెండో రోజు చేసినటువంటి పరిస్థితి. బహుశా మీరు ఒకసారి గూగుల్ చేస్తే తెలుస్తుంది. సో పారదర్శకంగా జరిగింది అనేది టీడీపీ చెబుతోంది. ఈ నవీన్కి సంబంధించినటువంటి ఇష్యూలో కూడా ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? నిన్న నేను చూశాను మీకు సంబంధించినటువంటి సోషల్ మీడియా, నవీన్కి అన్యాయం జరిగింది, ఆయన మంచి ర్యాంక్ వస్తే ఎందుకు తొలగించారు అంటున్నారు, కానీ అతను SCRTలో పనిచేశాడు కాబట్టి మరి అలాంటి వ్యక్తికి తొలగించారంటున్నారు మీరు. మరి తొలగించినప్పుడు దీని మీద ఎంక్వైరీ జరగాలి అనేటటువంటి డిమాండ్ ఎందుకు చేయట్లేదు? నవీన్కి ఎందుకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు మీరు? నేను ఒకటే చెప్తున్నా, సపోర్ట్. ఇప్పుడు నవీన్ అవకతవకలు చేయకపోతే ఎందుకు తొలగించారన్నది ఒక కోణము, ఒకవేళ అతను ఎటువంటి అవకతవకలు చేయకపోతే అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వడం లేదన్నది రెండో కోణం. మీరే ఆలోచించండి. ఇక్కడ ఒక అభ్యర్థి, అక్కడ పనిచేసేటువంటి అభ్యర్థి టాప్ ర్యాంక్ తెచ్చుకున్నాడు అన్నటువంటి విషయంలో ఈ యొక్క ప్రభుత్వం ఇంటర్నల్ ఎంక్వైరీ చేసి తొలగించిందంటే అక్రమాలు జరిగాయనే ప్రభుత్వం ఒప్పుకుంటుందా? లేదు, ఒకవేళ ఎటువంటి అక్రమాలు లేదంటే అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వం ఎందుకు ఆపుతుంది? ఓకే సార్, రెండు విషయాలకు సమాధానం చెప్పాల్సిన కూటమి ప్రభుత్వమే కదా. వాళ్ళని అడుగుతా ఒక్క నిమిషం. బండారు వంశీ గారు, సమాధానం చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజ్ గారు. ఓకే సార్.